హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20. ఇవాళ నుంచి అయితే ఇక మన ఛానల్ అయితే వెమ్లవాడకు సంబంధించిన సిరీస్ అయితే స్టార్ట్ అయింది అన్నమాట. ఇది పార్ట్ 1. ఈ పార్ట్ 1 లో ఏం చూపెడుతున్నా అంటే నేను వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఎక్కడున్నామంటే వెమ్లవాడ నంది కామన్ ఖాన్ అయితే ఉన్నాం అన్నట్టు. ఇక్కడ నుంచి అంటే అటు మనకు బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మనకు హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట రోడ్ అన్నమాట. అటు నుంచి డైరెక్ట్ మనకు వెమ్లవాడ పోయే స్టేట్ రోడ్ అన్నట్టు. ఇది ఒకసారి మీరు అటు సైడ్ అయితే చూసిరు కదా. కొత్తగా అయితే ఆల్రెడీ ఇక్కడ మనకు కమాన్ అయితే కడుతుర్రు. ఇటు సైడ్ శివరాత్రి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అన్నట్టు. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఇక్కడ స్కిప్ అయితే చేయకండి. అట్లే మనకు వెమ్లవాడ స్టేట్ రోడ్ ఒకటే రోడ్ అన్నట్టు. మనకు వెమ్లవాడ పోయినాక చాలా మంది కూడా ఫస్ట్ పార్కింగ్ అయితే ఇబ్బంది పడతారు అన్నమాట. ఫస్ట్ మీకు పార్కింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే చూపెడతా. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే లాక్స్ తెలుగు 20 అని ఉంటుంది. అలా కూడా ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన గంట బెల్ కొడితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. చలో ఇప్పుడు మనం స్టేట్ అయితే వెళ్ళిపోదాం. మీకు ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్ గా అయితే చూపెడతా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసిరు కదా, ఇదైతే మనకు మెయిన్ నంది కమాన్ అన్నమాట. ఇక చూసిరు కదా, ఆల్రెడీ ఇంకొక 10-15 డేస్ లోనైతే మనకు శివరాత్రి పండుగ అయితే ఉందన్నట్టు. ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇక మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆల్రెడీ ఇటు సైడ్ ఒక కమాను, ఇటు సైడ్ ఒక కమాన్ అయితే పడుతుంది ఆల్రెడీ. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపెడతా. చూసిరు కదా, మనకు ఆల్రెడీ ఇక్కడ కట్టెలతో ఆల్రెడీ కమాన్ అయితే తయారైతే చేస్తారు అన్నట్టు. స్టేట్ ఒకటే రోడ్డు మనం పోవాల్సింది. చలో వెళ్ళిపోదాం ఇక ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక మనం స్టార్ట్ అయితే అయిపోతున్నాం అన్నట్టు. చలో ఇక్కడ మీరు ఒకసారి అటు సైడ్ అయితే చూసుకోవచ్చు, మనకు అది మెయిన్ నంది కమాను. అటు సైడ్ అయితే చూసిరు కదా, ఇది మెయిన్ నంది కామన్ అన్నమాట. ఫోటోలు దిగడానికి అయితే వస్తారు మస్తు మంది. చలో ఇక వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం. చలో ఇప్పుడు మనం స్టేట్ ఒకటే రోడ్ అన్నమాట. మనం టెంపుల్ కి అయితే ఇక చూసిరు కదా, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ప్రతి ఇయర్ అయితే కొత్త బోర్డు అయితే పెడతారు ఇక్కడ. చలో ఇక స్టేట్ ఒకటే రోడ్, సీదా వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆగద్దు, ఒక్కటే రోడ్డు. మనకు పోయే దారిలోనైతే మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటది, మీకు అది కూడా చూపెడతా. మనకు లెఫ్ట్ సైడ్ లోనైతే ఉంటది ఆ టెంపుల్ అయితే వచ్చేసి. అట్లానే వెమ్లవాడ ప్రతి ఇయర్ మహాశివరాత్రి అయితే మామూలుగా జరగదు, అసలు నెక్స్ట్ లెవెల్ జరుగుతుంది. దక్షిణ కాశీగా పేరు పొందింది ఈ వెమ్లవాడ అయితే. అట్లనే ఎవరన్నా వచ్చి అభిషేకం చేయాలి అనుకుంటే మబ్బుల 4 గంటలకి గుడి దగ్గర లైన్ కడితే కంపల్సరీ స్వామి వారికి మీరు అభిషేకం కూడా చేయొచ్చు. హైలైట్ అన్నట్టు అసలు ఇది వెమ్లవాడలోనే. వెమ్లవాడ మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి. భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది, కుమ్మరేశ్వర గుడి ఉంది, అట్లనే బద్దిపోషమ్మ తల్లి టెంపుల్ ఉంది. బద్దిపోషమ్మకి అయితే మంగళవారం రోజు అయితే బోనాలు అయితే తీస్తారు వెమ్లవాడ. ఇక సోమవారం అయితే ఇక చెప్పలేము, మస్తు రష్ ఉంటది వెమ్లవాడలో అయితే సోమవారం రోజు అయితే. అట్లనే ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కంపల్సరీ అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన గంట బెల్ కొడితే మనం చేసే ప్రతి ఒక్క వీడియోనైతే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూనే ఉంటది. ఇంకా అలానే చాలా మంది కూడా మన గణపతి వీడియోలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. బ్రో గణపతి వీడియో అప్డేట్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అయితే కంపల్సరీ వస్తూనే ఉంటాయి. ఇక నుంచి గణపతి వీడియోలు ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూనే ఉంటది. శివరాత్రి తర్వాత గణపతి వీడియోలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అండ్ ఆల్రెడీ మన కొరకల నుంచి అయితే కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈసారి మంచి మంచి గణపతులు అయితే తయారు చేస్తుర్రట, మనకు మ్యాటర్ అయితే తెలిసింది. ఇక ఈసారి అయితే మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటది గణపతి పండుగ అయితే ఈసారి. అట్లనే ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి, అట్లనే మంచి మంచి అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం చెప్పినా కదా, స్టేట్ ఒకటే రోడ్ అన్నట్టు. దాదాపు ఈ నంది కమాన్ ఖాన్ నుంచి ఇప్పుడు వెమ్లవాడ ఇప్పుడు మీరు పార్కింగ్ కాడికి పోవాలంటే దగ్గర దగ్గర ఒక 2.5 కిలోమీటర్ అయితే పడుతుంది. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అంటే ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అయ్యప్ప స్వామి గుడి కాడికి అయితే మిమ్మల్ని చూపెడతా. చలో చూసిరు కదా, మనం ఉండే అయితే వెమ్లవాడలే, మన నెగిటివ్ ప్లేస్ అయితే వెమ్లవాడ అన్నమాట. సోము బాగా ఉరుతుండేది. ఫ్రెండ్స్, ఇది మా వెమ్లవాడ మెయిన్ బస్ డిపో అన్నమాట. ఈ డిపో అంటే ఇక్కడ నుంచి బస్సులు వస్తాయి. ఇది బస్ స్టాండ్ కాదు, ఒకసారి మీరు ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు. చూసిరు కదా.
చలో ఇక స్టేట్ అయితే యూజ్ చేయరి. మీకు అయ్యప్ప స్వామి టెంపుల్ కట్ అయిందా మళ్ళా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం ఇక అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి టచ్ చేసినాం అన్నమాట. చలో ఒక్కసారి అటు టెంపుల్ సైడ్ కూడా పోదాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వెమ్లాడ పోయే దారిలోనే ఇగో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లోనైతే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటది, మీరు చూసుకోవచ్చు. చూసారు కదా, ఇదే మనకు వెమ్లవాడ అయ్యప్ప స్వామి టెంపుల్. ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకు అమ్మవార్లు అయితే ఉంటారు, అమ్మవార్ల టెంపుల్ ఇటు సైడ్ అయితే వచ్చేసి. చూసారు కదా మనకు మెయిన్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇదైతే వచ్చేసి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇదే మనకు మెయిన్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే. చలో ఇప్పుడు మనం ఇక డైరెక్ట్ పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ పోయే దారిలోనైతే మీకు అయ్యప్ప స్వామి టెంపుల్ చూపెడతా అని చెప్పినా కదా, ఇగో మనకు బ్యాక్ డ్రాప్ లో అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చూసిరు కదా. చలో ఇక ఇప్పుడు మనం వెమ్లోడ పోయి వెమ్లో వల్ల పార్కింగ్ ప్లేస్ కాడికి పోయి అయితే వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. పార్ట్ 2 లోనైతే మీకు గుండం అట్లనే టెంపుల్ అయితే చూపెడతా. చలో చలో ఇక మనం మళ్ళా వెమ్లాడనైతే వెళ్ళిపోదాం. ఇక చూసిరు కదా, ఇగో ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గరనే ఇగో మనకు మెయిన్ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటాయి. లోపల సాయిబాబా టెంపుల్ అట్లనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటాయి. చలో ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ లోపలికి వచ్చినాక మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. బయటకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటేనైతే స్ట్రేట్ ఒకటే రోడ్ ఇక మనకు రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అయితే. ఒక లైక్ అయితే కొట్టేసేయండి, అట్లనే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఉన్న గంట బెల్ కొడితే మనం చేసే ప్రతి ఒక్క వీడియోనైతే మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వస్తుందండి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చేసి అయితే పీకే వ్లాగ్స్ తెలుగు 20 అని అయితే ఉంటది అన్నమాట. చలో చూసుకోవచ్చు, ఇక మనం ఆల్మోస్ట్ వెమ్లాడ దగ్గర దాకానే వచ్చేసినాం. పైన అనేది మీరు త్రిశూలాలు అయితే చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటది నిజంగా. శివరాత్రి అప్పుడైతే బ్రిడ్జ్ మీద డెకరేషన్, లైటింగ్ డెకరేషన్ అయితే ఉంటది, మస్తు ఫోటోషూట్లు అయితే దాని మీదనైతే. స్ట్రేట్ ఒకటే రోడ్ అండి. ఇక మనం ఇప్పుడు వెమ్లాడనైతే ఎంట్రీ అయిపోయినాం. ఆల్మోస్ట్ వెమ్లాడ దగ్గర నాకు వచ్చేసినట్టే. అటు ఇటు ఉన్న మొత్తం మననే చూస్తారు ఏంద్ర అయ్యా, ఈ వెమ్లాళ్ళు ఏం చేసినా కొత్తనే చూస్తారు ముఖం అయితే. ఏం చేసినా కొత్త ముఖం చూస్తారు, ఎప్పుడైనా చూసిరో లేదు అన్నట్టు చూస్తారు. ఇక ఫ్రెండ్స్ ఇక మనం నేను వెమ్లాడ్ అయితే ఎంటర్ అయిపోయినాం అన్నమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే వెమ్లాడ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం అన్నట్టు. మనకు అటు రైట్ సైడ్ లోనైతే మినారు, హోటల్స్ అవి అయితే ఉంటాయి. అండ్ ఇక మనకు లెఫ్ట్ సైడ్ లోనైతే బస్ స్టాండ్ అయితే ఉంటది. మనకు కరీంనగర్, హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్ అటువైపు బస్ స్టాండ్ అన్నమాట. ఇదైతే చూసుకోర్రి, ఇదే మనకు మెయిన్ బస్ స్టాండ్. శివరాత్రి అప్పుడైతే ఇంకా అక్కడ స్పెషల్ బస్ అయితే ఉంటది. ఒకటి పెట్టావు గంగం డ్యాన్స్. ఫ్రెండ్స్ ఇది వెమ్లవాడ మెయిన్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ మీదనైతే డెకరేషన్ మనకు శివరాత్రి అప్పుడైతే నెక్స్ట్ లెవెల్ చేస్తారు. నేను చెప్పినా కదా ఫోటోషూట్లు జరిగాయి తిక్కనే అన్న డీ బ్రిడ్జ్ మీదనే. చూసిరు కదా, ఇదే మనకు మెయిన్ బ్రిడ్జ్ అన్నమాట. చాలామంది కూడా ఇగో నందికమ్మన్ కాడ నుంచి ఇక్కడికి స్ట్రేట్ వస్తారు, కరెక్ట్ వస్తారు. ఇక ఇక్కడికి వచ్చినాక మొత్తం టోటల్గా కన్ఫ్యూజ్ అయితే అయిపోతారన్నమాట.
ఇగో నేను కరెక్ట్ దారి అయితే చూపెడుతున్నా, ఇదే మనకు మెయిన్ అన్నట్టు. ఇక మెయిన్ ఇప్పుడే ఇక్కడ నుంచే ఎట్లా రావాలి ఏంటని చెప్పేసి అయితే ఇగో మనం ఇటు సైడ్ నుంచి అయితే డైరెక్ట్ రైట్ తీసుకోవాలి. ఇక్కడనైతే చూసి కదా, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. మనకు అటు సైడ్ పోతే టెంపుల్, మనకు అటు సైడ్ పోతే మెయిన్ టెంపుల్, ఇటు పోతే మనకు పార్కింగ్ ప్లేస్ పోయే ఏరియా అన్నమాట. చలో ఇప్పుడు మనం అటే వెళ్తున్నాం. మనం రైట్ సైడ్ తీసుకొని స్ట్రేట్ పోవాలి. మనకు హెవీ ట్రాఫిక్ అయితే ఉండదన్నమాట. ఇటు మీరు ఈజీగా రావచ్చు ఇటు దిస్ సైడ్ అయితే. చూసినా మా తమ్ముడు అంటుండు, అన్న మ్యాప్లు పెడతారు కదా కన్ఫ్యూజ్ కాకూడదు అది ఇది అని చెప్పేసి అయితే మా సోమేష్ అయితే అంటుండు. వాస్తవానికి ఏంటంటే పండగ టైంలో ఇక్కడ మొత్తం మ్యాప్లు అయితే పెడతారు అన్నట్టు. మ్యాప్లు పెడతారు, అంగడంగడు ఉంటుంది, ఏం అర్థం కాదు. కానీ నేను చూపించేది రఫ్ రియల్గా చూపెడుతున్నా. ఇట్లానే రావాలి ఎప్పుడైనా సరే, పండగ అని కాదు, పండగ ఉన్నా పండగ లేకున్నా ఇదే విధంగా రావాలి. ఇదే విధంగా వస్తే మీకు మస్తు ఈజీగా ఉంటుంది అన్నట్టు. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే మనం కట్ట కిందనైతే ఉన్నాం అన్నట్టు. ఇగో అటు సైడ్ అయితే మీరు చూసుకోవచ్చు. అటు సైడ్ అయితే మనకు వచ్చేసి మనకు కొండగట్టు, ధరంపూరి, జగిత్యాల్ అటు సైడ్ అన్నట్టు. ఇక ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకు కట్ట మీదకి పార్కింగ్. మనకు శివరాత్రి అప్పుడు అయితే మొత్తం ఫుల్ ప్యాక్ ఉంటుంది అన్నట్టు. చలో ఒకసారి మనం ఆ పైకి కూడా అయితే వెళ్ళిపోదాం. ఇగో చూసిరు కదా, ఇక్కడ కూడా రాజరాజ స్వామి అయితే కమాన్ అయితే ఉంటది. చలో పట్టుకో. ఇగో మా తోపు దగ్గరికి అయితే పోదాం ఒకసారి. మా తోపు దగ్గరికి అయితే పోదాం. మీ దగ్గరికి వస్తుంది నాకు తోపు. సత్తానా చెప్పు, ఇక్కడ ఉన్న ఆటోలన్నీ ఇవి ఎటు పోతాయి? యూట్యూబ్ తీస్తున్నా అని. ఇప్పుడు ఇవన్నీ ఎటు మనకు కొండగట్టు, జగిత్యాల్ ఎటు దొరుకుతాడేనా? సత్యబాయ్ అయితే మొత్తం చెప్పేసి ఇటు ఖాళీ. ఇప్పుడు మనం పైకి అయితే పోదాం. వాళ్ళు మనోళ్ళు, వాళ్ళు సిగ్గుపడతారు. ఇగో ఇదే మనకు మెయిన్ కట్ట మీదకి పోయే తోవన అయితే. చూసిరు కదా ఎంత పెద్ద ఉంటది అంటే, పార్కింగ్ అయితే మామూలుగా పెద్ద ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటది పెద్ద అయితే. ఇగో చూసిరు కదా ఎంత పెద్ద ఉందో పార్కింగ్. ఇదంతా మీరు పార్కింగ్ అయితే వేసుకోవచ్చు అన్నట్టు. అక్కడ మీరు చూస్తుర్రా, అక్కడ మనకు మెయిన్ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అన్నట్టు. అది మనకు ధర్మగుండం వెనకకెళ్ళే. చలో ఇప్పుడు మిమ్మల్ని అక్కడికే తీసుకుపోతా నేను. చలో పోదాం ఫ్రెండ్స్. చూసిరు కదా మొన్న రీసెంట్ గానైతే మోడీ వచ్చిండు. మోడీ అంటున్నా, సారీ, రేవంత్ రెడ్డి అయితే వచ్చిండు అన్నట్టు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అయితే ఏర్పాట్లు అయితే వేసిరు. చలో ఇగో చూసిరు కదా, ఆల్రెడీ శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కమాన్ అది ఇది మనం ఎట్లా పోవాలి ఏందని చెప్పేసి అయితే ప్రతి ఒక్క సెటప్ అయితే జరుగుతూనే ఉంది ఇక్కడ. చలో ఒక్కసారి ఇగో ఫ్రెండ్స్, అక్కడ మీరు చూస్తుర్రా, అక్కడ మీరు చూసుకున్నట్టయితే అక్కడ మీరు స్టేట్ చూడుర్రి, అక్కడ స్టేట్ చూస్తుర్రా. అక్కడైతే మనకు శివరాత్రి అప్పుడైతే జాగారం రోజు నైట్ దీపం ముట్టించినాకనైతే ఇక్కడ మంచి మంచి నృత్య నాటవాళ్ళు, త్యాగరాజు ఉత్సవాలు, అట్లనే మంచి మంచి షూని సంబంధించిన ప్రోగ్రాంలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ గద్ద అదే అన్నట్టు. చలో ఇప్పుడు అక్కడికైతే పోదాం మనం. చెరువులనైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి శివరాత్రికి అయితే. మహాశివరాత్రికి సిద్ధంగా అవుతున్న వేములవాడ. చూసిరు కదా సెటప్ ఎట్లా ఎత్తుర్రో. మనకు ఆ స్టేజ్ మీదనైతే ప్రోగ్రామ్ అయితే జరుగుద్ది. ఆ రోజు ఇవాళ ఇంత ఖాళీ ఉంది కదా, ఆ రోజు ఈ చెరువు మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోతుంది, మొత్తం కంప్లీట్ ఫుల్ ప్యాక్ అయిపోతుంది అన్నట్టు. చూసిరా, ఇగో ఇక్కడనే మన ప్రోగ్రామ్ అయితే జరిగేది. ఇగో అసలు అది చూసిరా, అదే మనకు టెంపుల్, మెయిన్ టెంపుల్ అన్నమాట. చూసుకోవచ్చు మీరైతే. ఇగో సంతానం అయితే చెరువులో ఎదురుతుడు. సంతానం అయితే మొత్తం మామూలు ఎటుగానే మామూలుగా కనిపిస్తారు. చూసిరు కదా, ఇగో ఇట్లా వచ్చిన వాళ్ళు అయితే ఎవరైనా రూమ్ తీసుకోకపోతే మాత్రం ఇగో ఇట్లా మంచిగా పార్కింగ్ చేసుకుని అయితే ఇగో ఇక్కడ దేవునికి దర్శనం అయినాకనైతే ఇక్కడ మంచిగా వండుకొని అయితే తింటున్నట్టు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా చూసిరు కదా, మొత్తం పందిరేసిర్రు. ఇంక ఇటు సైడే కాదు, ఇదంతా పందిరే పడుతుంది అదన్నమాట.
చలో ఇక ఒకసారి మీకు ఇక ధర్మగుండం కాడికి అయితే పోయి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తా. అంటే ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళే ధర్మగుండం అయితే మనం పోయేది, గుండం కాడికి మనం బ్యాక్ సైడ్ అవుతున్నా సారీ బ్యాక్ సైడ్ నుంచి అయితే గుండం కాడికి అయితే పోవచ్చు అన్నట్టు. ఇగో ఇది మనకు మెయిన్ ధర్మగుండం అన్నమాట. చలో ఇక మనం వీడియో ఇక్కడ ఎండ్ అయితే చేసేద్దాం. చూసిరు కదా ఇగో మనకు మెయిన్ ఇదే ధర్మగుండం, వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ధర్మగుండం అన్నట్టు. బ్యాక్ సైడ్ లకి వెళ్ళైతే వచ్చేసినాం. మనకు నెక్స్ట్ పార్ట్ 2లోనైతే వీడియో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది మెయిన్ ధర్మగుండం అన్నమాట. చలో ఇక ఒక్కసారి లోపలికి పోయి అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఇక నెక్స్ట్ పార్ట్ 2లోనైతే మీకు ధర్మగుండం అట్లనే అక్కడ స్టేట్ నుంచి గుడి ముంగటికి అటు నుంచి అటైతే మనకు భీమేశ్వర స్వామి టెంపుల్ అట్లే బద్దిపోషమ్మ తల్లి టెంపుల్ అయితే చూపెడతా. ఇగో చూసిరు కదా ఇగో ఇదే మనకు మెయిన్ ధర్మగుండం అన్నమాట. ఒకసారి అయితే మొత్తం బంద్ చేస్తారు. ఇగో చూసిరు కదా ఇదే మనకు మెయిన్ ధర్మగుండం అయితే. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి PKLX Telugu 20 అని ఉంటది. ఇగో అట్లనే ఈ ధర్మగుండం కన్నా అయితే ఇగో ఇట్లా చూసిరు కదా మనకు దారుణాలు పూజలు అయితే ఇట్లా చేస్తూ ఉంటారు అన్నట్టు. మనకు అయ్యగారులు అయితే జంగమ్మ అయ్యగారులు చూసిరు కదా దారుణాలు అయితే ఇట్లా వేయించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు పార్ట్ 2లోనైతే ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే చూపెడతా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మనకి ఇంతకాలం సపోర్ట్ చేస్తున్నందుకైతే. PKLX Telugu 20 ఓం నమః శివాయ, గణపతి బప్ప మోరియా.